నమస్కారం తెలియజేస్తూ, ఈ దేశంలో కులం లేదు, మతం లేదు, సమతే మన సరిహద్దు అని చెప్పేసి, గాలిది ఏ కులం, ఈ నేలది ఏ కులం అని చెప్పేసి ఈ పాట. గాలిది ఏ కులమో, నేలది ఏ కులమో, నేలది ఏ కులమో, గాలిది ఏ కులమో, నేలది ఏ కులమో, నేలది ఏ కులమో. నేలన నిల్చి గాలిని పీల్చే మనిషికెందుకు ఈ కులమో, మనిషికెందుకు ఈ కులమో. గాలిది ఏ కులమో, నేలది ఏ కులమో, నేలది ఏ కులమో. ఎగిరే పక్షిది ఏ కులమో, కూచే కోయిల ఏ కులమో. ఎగిరే పక్షిది ఏ కులమో, కూచే కోయిల ఏ కులమో. ఊసే పున్నమిదే కులమో, ఊసే పున్నమిదే కులమో. అరవిరిసిన నవ్వులదే కులమో. గాలిది ఏ కులమో, నేలది ఏ కులమో, నేలది ఏ కులమో. ప్రకృతికి లేదు ఏ కులము, పాడి పంటకు లేదు ఏ కులము. ప్రకృతికి లేదు ఏ కులము, పాడి పంటకు లేదు ఏ కులము. కష్ట సుఖములకు లేని కులములు, కష్ట సుఖములకు లేని కులములు. మనిషికి 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 ఇచ్చును హాలా హలమో. గాలిది ఏ కులమో, నేలది ఏ కులమో, నేలది ఏ కులమో. అనుయుగంలో అడుగిడినా కూడా వదలని వ్యాజ్ఞాలు, అనుయుగంలో అడుగిడినా కూడా వదలని వ్యాజ్ఞాలు. విజ్ఞతతో ఎదిరించునప్పుడే, విజ్ఞతతో ఎదిరించునప్పుడు ప్రగతికి ప్రగతికి సోపానాలు. గాలిది ఏ కులమో, నేలది ఏ కులమో, నేలది ఏ కులమో. ఏ గ్రంథాలు వెదజల్లినవో మనిషిలో ఏ తేడాలు. ఏ గ్రంథాలు వెదజల్లినవో మనిషిలో ఏ తేడాలు. ఎతాందస్సులు రగిలించారో, ఎతాందస్సులు రగిలించారో. తరతమ తరతమ భేదాలు. గాలిది ఏ కులమో, నేలది ఏ కులమో, నేలది ఏ కులమో. నేలన నిలిచి గాలిని పీల్చే మనిషికెందుకు ఈ కులమో, మనిషికెందుకు ఈ కులమో, మనిషికెందుకు ఈ కులము. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు పెద్దలారా, నమస్కారం.
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా దాసరాజు రాజేష్ గారిని ఈ సమావేశం ఉద్దేశించి 1 నిమిషం మాట్లాడాల్సిన. అయిపోయింది సార్, 1 నిమిషం మాట్లాడు. విషయమే అన్న, 1 నిమిషం మాట్లాడండి. మిత్రులకు అందరికీ సంతోషం. ఈరోజు ఈ సమస్య మీకు ఇంతవరకు విశారదన ముందుకొచ్చే వరకు ఈ సమస్య ప్రపంచానికి తెలియదు. మీకు తెలుసు ఈరోజు విశారదన ఇంత ఎంట ఉండడం వల్లనే ఈ సమస్యకి ఇంత వస్తున్నా కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి చెల్లడం లేకుండా పోతుంది. ఇంకెంతవరకు పోవాలి? ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న మేధావర్గం ఎలా ఉందో మీకు తెలుసు. ₹1 కోటి 300 గజాలకు అమ్ముడు పోయే మేధావర్గం ఉంది. ఆ మేధావి వర్గం ఉన్నప్పుడు వాళ్ళని నమ్ముకొని పోదామా, లేకపోతే విశారదన ఏ సమస్యలైనా ప్రతి మేధావి వర్గానికి ప్రతిదీ క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. ప్రభుత్వానికి ఎప్పుడు ఏ చురుకలు అంటిస్తున్నాడు. మరి అతనికి మనం మద్దతు ఇవ్వకుండా ఇంకా ఇక్కడ మీటింగ్ పెట్టాం పొద్దుగాల నుంచి, ఎవరికి వాళ్ళే మనం ఏకదాటిగా ఉన్నాం. ఇప్పటికైనా విశారదనకి ఇంకా మద్దతు ఇస్తూ ఈ బాధ్యులకు న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాం. రేవంత్ రెడ్డికి ఇంకా చురుక తగిలేయాలంటే దాన్ని ఎవరు విశారదన ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని ఈ ధర్నాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సి తెలియజేస్తున్నాం. గౌరవనీయులు, బాధిత కుటుంబాలకు అండగా నిలబడి నిరంతరం ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి భవిష్యత్ తరానికి ఒక ధైర్యాన్ని, భవిష్యత్తులో ఇంకెవరికి అట్లా జరగకుండా ఉండాలని చెప్పి మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి విషాదం గారు మహారాజ్ గారికి, మా బీసీ ఫ్రంట్ అధ్యక్షులు బాలాజీ గౌడ్ గారికి, మా ఉద్యమ నాయకురాలు విమలక్క గారికి, దుర్గయ్య గారికి, ఐలి వెంకన్న గారికి, ఎల్కెట విజయ్ కుమార్ గారికి, బైరిశేఖర్ గారికి, మయూరా కంపెనీ ఎంటీఆర్ కంపెనీ రాజయ్య గారికి, జనార్దన్ గారికి, మయూరా సతీష్ గారికి, చాలామంది పెద్దలు, అన్ని కుల సంఘాల నాయకులను దయచేసి క్షమించాలి. అందరికీ పేరు పేరు నమస్కారం. సంఘటన జరిగిన రోజు మొట్టమొదటిగా ఒక మెరుపుదాటిలాగా చేసి మరి విశారదన్ గారు మీడియా ద్వారా బయటకు వచ్చింది. మరి ప్రతి బీసీ సంఘం కూడా, ప్రతి బీసీల గురించి కొట్లాడే బీసీ జేఏసీలు, బీసీ ఫ్రంట్లు, ఇంటలెక్చువల్ ఫోరం, విద్యార్థి సంఘాలు, అన్ని కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా నారకన్నులకు వచ్చి కొట్లాడిని, ధర్నాలు చేసినాయి. మేము కూడా కేటీఆర్ గారు మేము కూడా పార్టీ తరఫున పోయినాం. మా మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు కూడా అక్కడ ధర్నా చేసి, అన్ని పార్టీలు సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కూడా కొట్లాడినాయి. డీజీపీ గారు కలిసి నేను క్లియర్గా విశారదన్ గారి ముందు 2 రోజుల ముందు నేను కలిసినాను. మీరు ఎందుకు డిలే చేస్తున్నారు అరెస్ట్ చేయడానికి? దీనివల్ల సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు ఎవరు? అంత పెద్ద ఇంపార్టెంట్ వాళ్ళని అరెస్ట్ చేస్తే రాష్ట్రం పడిపోతుందా? ప్రభుత్వం పడిపోతుందా? తల కింద అవుతుందా? మీరు చేసే డిలే వల్ల సమాజంలో అరే మనకు ఇంత వ్యతిరేకంగా చేస్తున్నా అని చెప్పి కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చుబడి అనేక రకాల దారి తీస్తాయి. ఇమ్మీడియట్ వాళ్ళని దోషులు శిక్షించండి మాట్లాడినాం. దాన్ని ఎట్లా తీసుకొచ్చారంటే ఇది ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఒక ఎస్సీ కాదంట. అరే ఎస్సీ కాదనుకో, ఎస్సీ కాదైతే బీసీ అయితే తనల్లా సరే ఓసీ అనుకుందాం. ఓసీ చిన్నపిల్లలను తనలేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు సంతోషపడతాయి. అరే షబాజ్ బాగా చేసినారు అంటారా? సమాజంలో ఎక్కడ ఉంది? అక్కడ ఎన్నోసార్లు సమాజంలో ఇతరులకు అయినప్పుడు కూడా ధర్నాలు చేసింది. అంతకుముందు అక్కడ శంషాబాద్లో సంఘటన జరిగితే అందరు కోరిండ్రు వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి. ఒక సంఘటన జరిగినప్పుడు ఈ సంఘాలన్నీ కూడా మనోడు కాదని వదిలిపెట్టుకొని పోతే ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఇది ఏం కులం రా అని చెప్పి మనోడు కాదని ఇచ్చిపెట్టిపోలే ఎవరు కూడా. ఆపదస్తే ఆదుకునేటువంటి సమాజంలో ఒక మానవీయ కోణం ఉన్నటువంటి సమాజం ఇది. ఈ సమాజంలో కులాల కంటగట్టి వీళ్ళు ఈ కులం కనుక మేము చేయమనే రీతిలో వ్యవహరిస్తే సమాజం ఎక్కడ వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? చాలామంది ఒక 20 సంవత్సరాల క్రితం అదే ఏరియాలో నార్కన్లు కావచ్చు, అచ్చంపేట కావచ్చు, బల్మూర్లో కావచ్చు, ఆ ఏరియాలలో ఈ సంఘటన జరిగింటే సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఊర్లో వాళ్ళు ఉండేటోళ్ళ ఒక అమ్మాయికి ఇట్లా అన్యాయం జరిగిందంటే, లేకపోతే ఒక
ఒక పేదోనికి ఇట్లా అన్యాయం జరిగిందంటే, ఓడిని కొట్టి చంపినంటే, తన్నిండ్రంటే, కనీసం ఒక అమ్మాయిని చేయబట్టి గుంజిర్రంటే, మరి 20 సంవత్సరాల క్రితం ఎందుకు భయం ఉండే? ఇవాళ ఎందుకు భయం లేదు? ఆలోచన చేయాలి. ప్రభుత్వమే ఆలోచన చేయాలి. మరి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి కదా, ఇంకంతకన్నా గొప్ప భరోసా ఇవ్వాలి కదా. ఎందుకంటే మా ఊర్లలో పొలం దగ్గర అన్యాయం జరిగితే వాడు అడవులోకి వెళ్ళిపోయేదని చెప్పేది మేము చదువుకునేటప్పుడు. అంటే బాగా చదువుకుంటున్నాం కదా, ఇంటెలిజెంట్ ఉండి ఎట్లా అంటే ఊర్లో దాడులు, వాళ్ళ అక్కని ఇట్లా వేసిరంట, వాళ్ళ భూమి గుంజుకున్నారంట, వాళ్ళ పెద్దనాన్ని చంపినారంట, తట్టుకోలేకపోయిండు, న్యాయం జరగకపోతే అని పోయినా అంటున్నాను. మరి ఇలా అది తప్పు అన్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్నారు, సంతోషమే. మన గురించి పోయి తిండి తిప్పలు లేకుండా వాళ్ళు రావడం మనకు ఇష్టం లేదు, వాళ్ళు చేయడం ఎవరికి ఇష్టం లేదు. సంతోషం, ప్రజాస్వామ్యంలో మంచిగా ఉండని. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలకు విశ్వాసం కలిగినప్పుడు ఎవరు ఆ పని చేయరు కదా. మరి ఎక్కడ ఉంది విశ్వాసం? పట్ట పగులు అందరి ముందర కాలుతం తంతే అడిగేటోళ్ళు లేడు. పిల్ల లేదన్నారు, పిల్ల ఉందని వీడియో పెట్టిండ్రు, ఒక చిన్న పిల్ల సంకలు ఎత్తుకున్నది పిల్ల ఉందని. ఒకరు మాదిగా కాదు, ఒకరు మాల కాదు. అరే మాదిగా కానీ కాకపోని, మాల కానీ కాకపోని, బీసీ కానీ కాకపోని, పోని ఇంకో వేరే ఓసి కులమే అనుకుందాం అనుకో, అంటే తన్నొచ్చా? కులాల పంచాయతీ ఎవరు పెడుతుంది? ప్రభుత్వం పెడుతుంది, విడగొడుతుంది. అంటే పాలకులు కొంతమంది ఏంటంటే ఓట్లు వేసి చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు, వేసేది మనమేం చెప్తున్నారు. మరి మనమేం చేస్తున్నాం ఎక్కడ పోయినప్పుడు? నేను చూస్తుంటా కదా, ఒక సర్పంచ్ ఎంతో కష్టపడి సర్పంచ్ అయింటాడు, వాడు మనోడమే తిడుతుంటాడు, సర్పంచ్ అవినీతి పరుడు, సర్పంచ్ ఇట్లా వేసిండు, వాడు సర్పంచ్ ఇట్లా వేసిండు, వాడిని గాలి తీసేది వేరేవాడు కాదు, మనోడే. ఓ కాలు చేసిపోతాడు. ఎమ్మెల్యే వాళ్ళు చాలా కష్టం, పాకులాడుకోవడం. ఎమ్మెల్యే వాళ్ళు మామూలు విషయం కాదు అది. వాడిని పూర్తి ఇజ్జాలు కలిపేది కూడా మన నాయకులు పోయి, ప్రపంచం మొత్తం వాడే తినేసినట్లు, మొత్తం వాడే మింగినట్లు, అందరూ మొత్తం చాలా నీతిమంతులు అన్నట్లు. అదే గట్టుంటోళ్ళు పోయేంత వరకు ఈ సమాజం అస్సలు మారదు, గుర్తుపెట్టుకోండి. నాయకులు మారాలి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ప్రజలు చాలా క్లారిటీ కూడా చేయడానికి. నాయకులు పోయి కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఒక కులపడే వెళ్తే ఆ కులపడే వాడే శత్రువు అవుతాడు అట్లా. కనుక మనం ఒక ఐక్యత రానంత వరకు ఇలా ఆటాడిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది, వీళ్ళని విడగొట్టడం ఎంతసేపే అని అర్థమైపోయింది వాళ్ళకి. వీళ్ళు విడగొట్టడం, వీళ్ళు తిట్టిపోయడం పెద్ద పని కాదు. ఇప్పుడు ఈమెకి అన్యాయం జరిగింది, ఈమె వాళ్ళ సామాజిక వర్గంతోనే అనొచ్చు, ఎంత ఈజీ కూడా అన్నట్లు అర్థమైపోతున్నాం వాళ్ళకి. ఎవరైతే ఒక కులంలో పెడితే కుల పెద్ద అడుగుతున్న వ్యక్తి, ఆ కుల పెద్దనే బాధరిలో ఏం కాదు, ఆ తప్పు వీలేదు అని అనుకో, ఎవరిని చెప్తారు అట్లా. కనుక సమాజంలో అట్లా తయారైపోయాను, అందరు కూడా తయారైపోయి ఇట్లా ఈ వ్యవస్థ ఇట్లా వచ్చిందన్నమాట. మనం మారేంత వరకు వాళ్ళు మారరు. ఇలా ఎవరు విశారద మహారాజు గారు కావచ్చు, మా బాలరాజు గారు కావచ్చు, ఇంకా చాలామంది, మా చిరంజీవి గారు కావచ్చు, ఇంకా చాలామందికి ఉన్న వేదిక పైన వాళ్ళు రోజు చేస్తుంటారే, ఇంకా ఎన్ని రోజులు చేస్తారా అన్నట్టు ఉంటారు, ఎందుకు చేస్తారంటే ఉంటారు. కానీ సమాజం మిమ్మల్ని గమనిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకట్లా అలాగే ఇప్పుడు దేశం మొత్తం కూడా ఒక రెవల్యూషనరీ వచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా ఇలా ఏం ఆలోచన చేస్తుందంటే, ఒక మహిళా బిల్లే కాదు, చట్టసభలలో బీసీలకు కూడా ఇవ్వాలనేటువంటి ఎక్సర్సైజ్ నడుస్తుంది. మీరు కావాలంటే కనుక్కోండి. ఎందుకు అంటే ఇప్పుడు ఉంది, మూమెంట్ వచ్చింది, మనం ఇచ్చేస్తే మనం మిగిలిపోతాం. పొలిటికల్ పార్టీలు ఏం కోరుకుంటాయంటే మళ్ళీ అధికారాలను కోరుకుంటాయి, ఏం చేస్తే వస్తామనేది కోరుకుంటాయి అంతే. స్కీమ్ ఇస్తే కోరుకుంటా, ఇది ఇస్తారా, వేరే ఇంకేమైనా ఇస్తే వస్తారా పబ్లిక్ ఇట్లా. ఇవాళ దేశం మొత్తం మీద అరే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేస్తుండే, మనం వినలే మన వాళ్ళు. ఇలా ఆలోచన వచ్చిందంటే దేశవ్యాప్తంగా కూడా నడుస్తుంది. ఇప్పుడు బీసీ జనగణన అంటున్నారు, బీసీలకు న్యాయం జరగాల, బడ్జెట్ ఇవ్వాలంటున్నారు. కనుక ఇవాళ మనమందరం కూడా ఇది పోతే ఆ ఛాన్స్ మళ్ళీ రాదు. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇలా మనం జాగ్రత్త చేస్తే ఖచ్చితంగా మనం ఒక మూమెంట్ అనేది వస్తుంది. ఆ మూమెంట్ రావడానికి ఇలా ఈ నాయకులందరూ కష్టపడుతున్నారు.
మేము కూడా 100% మా పార్టీ తరఫున రేపు అసెంబ్లీ